హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను. చికెన్ కర్రీ గ్రేవీ ఉండేట్టుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి నూనెలో వేసేసాను. 10 minutesలో అయిపోయేటట్టు చేసుకుందామని చూపిస్తున్నాను. చికెన్ వేసేసానండి. అందులో బాగా వేగాలి, మంచి కలుపుకుంటూ ఉండాలి. కలర్ఫుల్గా రావాలంటే పసుపు వేయాలి కదండి. ఇది వేగాక కొంచెం వేగుతుంది. ఇప్పుడు పసుపు వేసేసి బాగా కలపాలండి. పసుపు వేసాక కలిపేసి ఏం చేస్తున్నారమ్మా? బాగున్నారా మీరు అందరూ? మొన్న పాలక్ పన్నీర్ చేసుకున్నారా లేదా? తిన్నారా లేదా? ఎలా ఉంది? నాకు మళ్ళీ కామెంట్ పెట్టలేదు మీరు. టేస్ట్ చూసాక కామెంట్ పెట్టండి, పెడితే బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది కూడా బాగా కలిపేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలిపి ముక్కలకు పడితే అప్పటికప్పుడు రుబ్బుకోవాలి మంచిగా. అల్లం పేస్టు నిల్వ వేయద్దు, టేస్ట్ ఉండదు కర్రీ. తర్వాత కారం వేసాను. కారం వేసుకోవాలమ్మా. కారం వేసుకొని కానీ ఒకటి మర్చిపోయాం మనం ఇందులో. ఏంటో చెప్పుకొని చూద్దాం. మీకు ఐడియా వచ్చింది. నేను అల్లం పేస్ట్ వేసాను, పసుపు వేసాను, కారం వేసాను, కానీ ఇంకోటి వేయలేదు. అదేంటో చెప్పండి. అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నారు కదా, అది వేయలేదు. ఏంటో చెప్పండి. పొడుపు కదా. బాగా ఇది కలిపేయాలండి. ఆయిల్ బాగా తేలే వరకు పైకి బాగా ఆయిల్ తేలాక మంచిగా కొంచెం వాటర్ వేసేసుకోవాలి. గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవాలి కదా మనం. వాటర్ వేసుకోవాలమ్మా. వాటర్ బాగా గ్రేవీ కావాలంటే నూనెలో బాగా ఉడికి ఆయిల్ తేలాలి. కారం ఉడికింది అంటే ఆయిల్ పైకి వస్తేనే కారం ఉడికినట్లు. కారం ఉడికాక ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇంకా ఇందులో ఒక మసాలా కూడా ఉందండి. మసాలా చేసి పెట్టుకోవాలి కదా. దాల్చిన చెక్క, గసాలు, కొబ్బరి, 2 టమాటాలు, 4-5 జీడిపప్పులు వేసేసి మిక్సీ పట్టేసుకొని పక్కా పెట్టుకున్నానండి పేస్టు. ఎందుకంటే మరి కూరలో గ్రేవీ కావాలి కదా. గ్రేవీ చిక్కగా రుచిగా ఉండాలంటే అవన్నీ వేయాలి. వాటర్ వేస్తున్నాను. 2 గ్లాసులు వాటర్, గ్లాసున్నర వాటర్ అనమాట చికెన్కి. ఇంకొకటి వేయలేదండి. ఏంటో చెప్పండి చూద్దాం. ఇంకా చెప్పలేదు, నాకు కామెంట్ రాలేదు. అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నారు కదా, అదేంటో చెప్పండి. ఎన్ని వేసినా అది వేయకపోతే మనం కూర టేస్ట్ ఉండదు. అద్దుగో పడింది. ఉప్పు వేసానండి. ఇదే అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నాను కదా. ఉప్పు లేకపోతే ఎవరు తినం కదండి. గ్రేవీ పేస్ట్ కూడా వేసేస్తున్నాను అందులోనే. దాల్చిన చెక్క, లవంగ, గసాలు, కొబ్బరి, జీడిపప్పు అంతా పేస్ట్ పట్టేసి 2 టమాటాలు కూడా పేస్ట్ పట్టేసి వేసానండి. ఇంకా అది కలిపేసేసాను. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తే బాగుంటుంది. ఇంకా ముక్క ఉడుకుతుంది చూడండి ఎలా ఉందో. ముక్క చూస్తుంటే నోట్లో పెట్టుకోవాలనిపించట్లే, తినాలనిపిస్తుందా? చపాతీ ఉంటే ఇంకా బాగుంటుందండి. చపాతీ చికెను టేస్టు. తింటూ ఒక ముక్క తిన్నారనుకో సూపర్ అనాలి. ఇంకేంటండి, బాగున్నారా మీరు? ఏం చేస్తున్నారు? కర్రీ అయిపోతుంది. ఇంకా 5 నిమిషాలు అయితే అయిపోయిందండి కర్రీ. ఇందులో ధనియాల పౌడరు, చికెన్ మసాలా వేసాను. చికెన్ మసాలా వేసేసి జీడిపప్పు పేస్ట్ కూడా వేసాను. ఇందులో ఇంకా జీడిపప్పులు వేసుకుంటే కూడా బాగా టేస్ట్ ఉంటాయి. పప్పులుగా నేను వేయలేదు. కొత్తిమీర, పుదీనా చల్లేసానండి. కర్రీ అయిపోయింది. ఓకే. చికెన్ కుర్మా, జీడిపప్పుతో చేసిన చికెన్ కుర్మా ఎలా ఉందో తిని టేస్ట్ చెప్పండి. కామెంట్ కూడా చేయండి నచ్చిందా లేదని. 10 minutesలో చేసేసుకోవచ్చు కర్రీ. ఎంతసేపు పట్టదండి. ఆయిల్ అంతా పైకి తేలింది, చక్కగా కర్రీ అయిపోయిందండి. తిని టేస్ట్ చూడండి. సబ్స్క్రైబ్